వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు అక్టోబర్ 1వ తేదీన జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్ నెల జీతాల బిల్లు కూడా దాదాపుగా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే వెళ్ళాయి. అక్కడక్కడ 1-2 బిల్లులు మాత్రమే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉన్నాయి. అవి కూడా ఈరోజు సాయంత్రానికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే వెళ్తాయండి. సో మనం బిల్ స్టేటస్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. ఇక పెన్షనర్ల బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి అయితే వెళ్తున్నాయి. 1వ తేదీన జీతాలు జమ అయ్యే డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ఏపీ పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, న్యాయశాఖ, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ, అలాగే వైద్య ఆరోగ్య శాఖ, R&B డిపార్ట్మెంటు, సచివాలయ ఉద్యోగులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు వారికి 1వ తేదీన జీతాలు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెన్షన్ బిల్లులు లేదా జీతాల బిల్లులను సబ్ ట్రెజరీ అధికారి సబ్మిట్ చేసినప్పుడు అవి వివిధ దశలకైతే వెళ్ళి జమ జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. సో మొదటగా మనము ఎక్కువ చూస్తుంటాము బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ నుంచి గ్రీన్ ఛానల్కి అయితే రావాలి. గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చెప్పేసి అంటుంటాము. సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఈ కుబేర్కి అయితే బిల్ అని రావడం జరుగుతుంది. ఈ కుబేర్ నుంచి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి తర్వాత శాలరీ లేదా పెన్షన్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఈ విషయాల గురించి చాలామంది పెన్షన్లో అర్థం కావడం లేదు. వాటి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ బిల్లులను తమ పరిధిలో సబ్మిట్ చేస్తారు. ఈ బిల్లులు ఆమోదించిన తదుపరి గ్రీన్ ఛానల్కు వెళ్తాయి. ఈ బిల్లులను ఆమోదించకపోతే ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తాయి. ఆమోదించబడిన బిల్లులు గ్రీన్ ఛానల్కు వెళ్తాయి. వాటి గురించి తెలుసుకుందాము. గ్రీన్ ఛానల్ అనగా సబ్ ట్రెజరీ పరిధిలో అంటే STO ద్వారా అప్రూవల్ అయినది. ఫండ్ క్లియరెన్స్ నిధుల విడుదల చేసినట్లయితే బిల్లు సిద్ధంగా ఉన్నవి అని. ఈ కుబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ద్వారా అప్రూవల్ అయిన బిల్లులు గ్రీన్ ఛానల్ నుంచి RBIకు చేరుకున్నాయని, అనగా RBIకి నగదు రాష్ట్ర ప్రభుత్వం పంపింది అని సమాచారము. బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అనగా RBI మీ పెన్షన్ జమ చేయడానికి సిద్ధంగా ఉంది అని అర్థము. బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ జరిగినప్పుడు 1 నుంచి 3 గంటల లోపల అయితే జీతాలు పెన్షన్లు జమ అవుతాయి. ఇది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఎప్పటిలాగే సెప్టెంబర్ నెల జీతాలు కూడా పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. సో చాలామంది పెండింగ్ బిల్స్ ఫ్రెండ్స్ జీతాలు మరియు పెన్షన్లు ఎప్పుడు జమ అయ్యాయి 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల జమ అవుతాయి. సో దీని గురించి డోకా లేదు. చాలామంది పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో SLs కావచ్చు, సరెండర్ లీవ్స్ కావచ్చు, ఎర్నడ్ లీవ్స్ కావచ్చు, ఏపీజీఎల్ఐ లోన్స్ కావచ్చు, GIS గ్రాట్యుటీ, పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర బకాయిలు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే DA, DR బకాయిలు. సో గత ప్రభుత్వము మనకు 28 మరియు 30 అనే జీవో నెంబర్ ద్వారా అయితే DAను ఇక్కడ ఒక 3.64%, ఇక్కడ ఒక 3.64% పెంచుతూ జీవో జారీ చేసిందనమాట. సో ఎన్నికలకు ముందుగా హడావిడిగా. సో ఇక్కడ మొత్తానికి DA, DR అనేది మనకు 33.64%కు చేరడం జరిగింది. సో ఈ DAకి సంబంధించినటువంటి అరియర్స్ 15 నెలలకు సంబంధించి ఉన్నాయి. ఇక్కడ ఈ DAకి సంబంధించి 12 నెలలకు సంబంధించి అరియర్స్ ఉన్నాయి. ఈ రెండు కలిపితే 27 నెలలు అవుతాయి.
సో, ఈ 15 నెలలకు సంబంధించినటువంటి అరియర్‌లు 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి. అంటే 5 నెలలకి మొదటి సమాన వాయిదా అట్లా. సో, మొదటి సమాన వాయిదా అనేది ఆగస్టులో జమ కావాలి. కానీ కాలేదు. ఇక్కడ మొదటి సమాన వాయిదా అనేది సెప్టెంబర్‌లో కావాలి. ఇంకా బిల్లులైతే పెట్టలేదు. సో, వీటి గురించి ఏంటి అని చాలామంది క్వెషన్ చేస్తున్నారు. అలాగే ఏదైతే పీఆర్‌సీ అమలు చేస్తామన్నారో 12వ పీఆర్‌సీ, సో, దానికి కమిషన్ నియమించలేదే ఇది అని చెప్పేసి అడుగుతున్నారు. సో, పీఆర్‌సీ అనేది వాస్తవానికి జూలై 2023 నుంచి అమలు కావాల్సి ఉంది. సంవత్సరం దాటిపోయి 15 నెలలు అయితే పూర్తి చేసుకుందండి. పీఆర్‌సీ అమలు కాకుండా. సో, 15 నెలలైతే ఉద్యోగ పెన్షన్‌లు ఆ మటుకు జీతాన్ని నష్టపోయారు. ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ ఐఆర్‌ని మధ్యంతర వృత్తి ఒక 30% తగ్గకుండా ఇవ్వాలి అని చెప్పి ఉద్యోగ పెన్షనర్లు అయితే కోరుతున్నారు. దీనికి ప్రభుత్వం స్పందించాల్సి ఉందండి. సో, పీఆర్‌సీ గనక పెరిగినట్లయితే హెచ్ఆర్‌ఏ అవన్నీ పెరుగుతాయి. సో, దాన్ని బట్టి స్కేల్స్, పే స్కేల్స్ అన్నీ మారతాయన్నమాట. సో, పీఆర్‌సీ త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయాలి. సో, కమిషన్ నియమించి నివేదిక తెప్పించుకొని త్వరగా 12వ పీఆర్‌సీని ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఐఆర్ ప్రకటించాలి. ఈ లోపల ప్రకటించిన తర్వాత 11వ పీఆర్‌సీ అరియర్స్, సో, పీఆర్‌సీ అరియర్స్ అలాగే డీఏ బకాయిలు వీటన్నిటిని కూడా చెల్లించాలని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు కోరుకుంటూ ఉన్నారు. సో, వీటికి సంబంధించి ప్రభుత్వము అక్టోబర్ నెలలో మనకైతే శుభవార్త రానుందండి. సో, దసరాకు ముందు గాని, లేదంటే దసరా పండుగ తర్వాత గాని, దీపావళికి ముందు గాని ఒక గుడ్ న్యూస్ అయితే రానుంది. సో, ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిల గురించి తాజా అప్డేట్ అయితే రానుంది. ఇదివరకే కొన్ని జమ అయ్యాయండి బిల్లులు. పెన్షన్‌లకు సంబంధించినటువంటి గ్రాట్యుటీ, జీఐఎస్, ఏపీజేఏలేలోను అక్కడక్కడ కొన్ని జమ అయ్యాయి. ఇంకా చాలా మటుకు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. సో, రీసెంట్‌గా ఈ సెప్టెంబర్ నెలతోనే పెన్షనర్లకు డీఆర్ఎస్ రిలీఫ్ కూడా వస్తుంది. సో, డీఆర్ఎస్ రిలీఫ్ బిల్లులో భారీ కదలిక వచ్చింది. అప్పటి వరకు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా ఒకసారిగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌కి అయితే వచ్చాయి. సో, నెక్స్ట్ స్టేజ్ ఆర్‌బీఐ ఈక్వైరీ స్టేజ్‌కెళ్ళడమే అని చెప్పేసి చెప్పారు గానీ, మనకు సెప్టెంబర్ నెల పే స్లిప్‌లలో అయితే దాని డీఆర్ అరియర్స్‌కి సంబంధించి, సో, డీఆర్ అరియర్స్ సంబంధించినటువంటి మనకు ఎటువంటి అప్డేట్ లేదు పే స్లిప్‌లో. కాబట్టి ఈసారి కూడా డీఆర్ అనేది మనకు ప్రకటించే అవకాశం లేదు. కాకపోతే డీఆర్ అరియర్స్ చాలా కుప్పలు తెప్పలుగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం త్వరితగతిన వీటన్నిటిని చెల్లించాలని అయితే ఉద్యోగ పెన్షనర్లు భావిస్తూ ఉన్నారు. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. Thank you for watching this video.